హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జంతుకులు చేయబోతున్నామండి. ఈ జంతుకుల్ని ముసలివాళ్ళు కూడా తినేటట్లు చాలా గుల్లగా వస్తాయి, చాలా ఈజీగా, చాలా టేస్టీగా కూడా వస్తాయి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నానో కంప్లీట్గా చూడండి. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక గ్లాస్తో పుట్నాల పప్పు తీసుకోవాలి. ఆ పుట్నాల పప్పుని మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. పౌడర్లా చేసుకున్న ఈ పుట్నాల పప్పుని ఎక్కడ పప్పులు లేకుండా పౌడర్లా చేసుకోండి. ఆ పౌడర్ని జల్లెడ పట్టించాలి. చూడండి, ఈ విధంగా రవ్వలా ఉన్నది పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం పుట్నాల పప్పు ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసులు బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండిని కూడా ఈ విధంగా జల్లెడ పట్టించాలి. బయట మిల్లులో ఆడించినా కూడా జల్లెడ పట్టించండి. జల్లెడ పట్టించిన తర్వాత చూడండి, ఈ విధంగా రవ్వలా వస్తుంది. కొద్దిగా అది పక్కన పడేయండి. 2 స్పూన్స్ వరకు వాము వేయాలి. వాము కూడా ప్రెస్ చేసి తీసుకోండి. వాము వేయడం వల్ల డైజెషన్ అవుతుంది, బాగా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు 4-5 స్పూన్ల వరకు నువ్వులు వేయండి. నువ్వులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేయండి. టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. మీరు కొద్దిగా వేడి నూనె వేయండి. ఆయిల్ అనేది కొద్దిగా వేడైన తర్వాత ఆయిల్ తీసుకొచ్చి వేయండి. వేసిన తర్వాత బాగా కలపండి. మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 15 పచ్చిమిరపకాయలు వేయాలండి. నార్మల్గా కారం తినేవారికి 15 సరిపోతాయి. ఎక్కువగా కారం తినేవారు 20 వరకు వేసుకోండి. మనం కోర్సుగా ఈ పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టించాలి. మనం ఏ గ్లాస్తో పుట్నాల పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల వరకు వాటర్ తీసుకోండి. ఆ వాటర్లోకి ఆల్రెడీ మనం మిక్సీ పట్టించుకున్న దాన్ని వేయాలి. చూడండి, బాగా బాయిల్ అవ్వాలండి ఈ వాటర్ అనేది. ఈ విధంగా బాగా బాయిల్ అయిన తర్వాత మనం వేరే గిన్నెలోకి వడగట్టాలి. చూడండి, ఈ విధంగా వడగట్టాలి. ఈ వడగట్టిన వాటర్ని పిండి మధ్యలో హోల్లా చేసుకొని ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. మనం మరగబెట్టిన వాటర్లో సగం వరకే వాటర్ వేయండి. ఆ వాటర్ కూడా కొద్దిగా వేసుకుంటూ బాగా కలపండి. కలిపిన తర్వాత పిండిని ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మూత పెట్టండి. ఒక 5 నిమిషాల వరకు ఈ పిండి నాననివ్వండి. ఇలా నానడం వల్ల పిండి అనేది సాఫ్ట్ అవుతుంది. పిండి సాఫ్ట్ అయ్యి జంతుకులు చాలా గుల్లగా వస్తాయండి. మళ్ళీ మిగిలిన వాటర్ని కొద్దిగా వేసుకుంటూ కలపండి. ఇప్పుడు చెయ్యి పెట్టి కలపండి. ఎందుకంటే ఇప్పుడు వాటర్ అనేది గోరువెచ్చగా అయిపోతాయి. గోరువెచ్చగా అయిన తర్వాత చేయి పెట్టి కలపండి. పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా అవ్వకూడదు, మరీ తిక్కగా అవ్వకూడదండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపండి. మరీ ముద్దలా గట్టిగా ఉన్నా కూడా మనకి ప్రెస్ చేసేటప్పుడు చాలా కష్టం అవుతుంది. మరీ పల్చగా ఉన్నా కూడా ఆయిల్ అనేది పీల్చేస్తుందండి. చూసుకోండి, కన్సిస్టెన్సీ చూపిస్తానులేండి మీకు. చూడండి, ఈ విధంగా కలపాలి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక జంతుకుల గొట్టం తీసుకోవాలండి. ఆ జంతుకుల గొట్టం లోపల ఆయిల్ అనేది అప్లై చేయండి. ఆయిల్ వేయాలి. ఫస్ట్ టైం జంతుకు వేసినప్పుడు ఆయిల్ అప్లై చేయండి లోపల. తర్వాత ఆ పిండి ముద్దని చెయ్యిని తడి చేసుకుని ఆ పిండి ముద్దని అందులో వేయాలి. పిండి ముద్ద అనేది ఆరిపోకుండా మూత పెట్టండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి జంతుకులు ఈ విధంగా 4-5 జంతుకుల వరకు వేసుకోండి. మీకు కడాయిలో వేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. మనం జంతుకుల పిండిలో పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుని వేసుకున్నాం కదండి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడు కారం వేసి కాకుండా ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి. చెయ్యిని తడి చేసుకొని పిండి ముద్దని జంతుకుల గొట్టంలోకి వేయండి. ఇప్పుడు మనం జల్లెడ గరిటె మీద ఎలా వేయాలో చూద్దాము. ఫస్ట్ జంతుకు ఈ విధంగా వేద్దామండి. ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత జంతుకు అందులో వేయండి. చూడండి, బాగా ఫ్రై అయిన తర్వాత తేలిపోతుందండి.
మనం ఇలా గరిటతో షేక్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది. అది బాగా ఫ్రై అయ్యిందో లేదో మీకే తెలుస్తుంది. చూడండి, ముందే మనం 4-5 చేసుకున్నాం కదా, వేసేటప్పుడు చాలా ఈజీగా వేసుకోవచ్చండి. ఈ విధంగా వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి వేయండి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టండి స్టవ్ అనేది. చూడండి, ఈ విధంగా రివర్స్ తీయండి. రివర్స్ తీసిన తర్వాత జంతికలు బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, బాగా ఫ్రై అయ్యాయి. ఫ్రై అయిన తర్వాత తీసేయండి. మీకు అర్థమైపోతుందండి చేసినప్పుడే. జంతికలు చూడండి రెడీ అయిపోయాయి. చాలా ఈజీ ప్రాసెస్ కదండి. చాలా గుల్లగా కూడా వస్తాయండి. అదేవిధంగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎప్పుడు కారం వేసి కాకుండా ఈ విధంగా పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి. జంతికలు కూడా కలర్ కూడా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, జంతిక అనేది ఇలా పట్టుకుంటే ఎలా విరుగుతుందో. ఎవరైనా తినేయొచ్చండి ఈ జంతికలు. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు డైలీ స్నాక్స్ చాలా అవసరం అవుతుంది కదండి. అప్పుడప్పుడు ఈ విధంగా జంతికలు చేసి పెట్టండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ జంతికలు చేసిన తర్వాత మీరు కూడా చేయండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.